ఇక్కడున్న ప్రెస్ మీట్ అందరికి నా నమస్కారములు. మేము న్యాయ పోరాటం కోసం ఇక్కడికి వచ్చాము. మా అమ్మమ్మ జొన్నకుటి మరియమ్మ గారి ఆస్తి, వాళ్ళ అమ్మగారి ఆస్తి మల్లపార్ల భాగ్యలక్ష్మి గారి ఆస్తి జొన్నకుటి గారికి మరియమ్మ గారికి వచ్చింది. జొన్నకుటి మరియమ్మ గారి ఆస్తి మా అమ్మమ్మ గారిది మా అమ్మగారికి వచ్చింది. 1976 నుంచి వస్తున్న ఆస్తి, అది పూర్వీకుల ఆస్తి. దాన్ని కంచర్ల నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు దాన్ని ధ్వంసం చేసుకున్నారు. మేము కోర్టులో, మంగళగిరి కోర్టులో పిటిషన్ వేశారు వాళ్ళే. మాది ధ్వంసం చేసుకుని వాళ్ళే మా మీద మళ్ళీ మా అమ్మగారి మీద, కనపర్తి సుధారాణి గారి మీద కోర్టులో ఫైల్ చేశారు. మళ్ళీ దాన్ని కోర్టులో ఉండంగానే మళ్ళీ అమ్మేసుకున్నారు వాళ్ళే. మా కోర్టులో నడుస్తున్నా గానీ మళ్ళీ కోర్టులోనే అమ్మేసుకున్నారు వాళ్ళే. 2024 23వ తారీఖున 23/5/2024 దాన్ని అమ్మేసుకున్నట్టు వచ్చింది మాకు. కానీ ఇప్పటికి కూడా మా అమ్మమ్మ గారి పేరు మీద ఉంది. కానీ మాకు డిప్యూటీ సీఎం గారు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. వారికి తెలియక చేశారో మాకు మటుకు తెలియదు. మేము మాటికి 4 ఆడపిల్లలం కాబట్టి మా అమ్మ కనపతి సుధారాణి గారికి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. డిప్యూటీ సీఎం గారు, మీకు ఒక విన్నపం చేస్తున్నాము. మాకు మాటికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మేము ఆ కోర్టులో మేము దళికులం, మాకు ఎస్సీ మాల, మేము దళికులం, మాకు న్యాయ పోరాటం చేయవలసిందిగా మేము కోరుచున్నాము. మాకు ఆ కోర్టులో న్యాయం జరగక మేము హైకోర్టుకు వేసుకున్నాము. హైకోర్టులో మాకు తారక్ ప్రసాద్ గారు అనే న్యాయ వ్యక్తిని మేము కలుసుకొని న్యాయంగా పోరాడుతున్నాము. మేము 2016లో వేసిన మేము అది అవ్వకుండానే ఎలా అమ్ముకుంటారని మేము అడుగుతున్నాము సార్ మిమ్మల్ని. నిన్న హైకోర్టు వారు పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు అందజేశారు. మరి అవి అందజేశారు, మరి వాళ్ళకి తెలియచేశారో మాకు తెలియదు. కనుక మాకు మాటికి న్యాయ పోరాటం చేయాలని, మాకు న్యాయం చేయాలని, మాకు న్యాయం జరగాలని మా నలుగురికి అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. మా భూమి మాకు వచ్చేలాగా మాకు న్యాయం చేయాలి సార్ మీరే. నా పేరు కనపర్తి ప్రశాంతి.